వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ చెల్లింపుల తగ్గింపు కొరకు పాత మరియు కొత్త పన్ను విధానాలలో ఎవరికి ఏది ఉపయోగకరంగా ఉంటుంది అనే దాని మీద మనం చిన్న విశ్లేషణ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక సంవత్సరం 2020-21 నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అంతకుముందు మనకి ఓల్డ్ రీజియం మాత్రమే కొనసాగుతూ ఉండేది. మీకు ఇష్టమైతేనే ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. పాత పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అవి వాటి యొక్క రేట్లు కూడా మనం చూసినట్లయితే 10%, 20%, 30% ఇలా ఉన్నాయి. ఇక కొత్త పన్ను విధానంలో మినహాయింపులు ఏమీ ఉండవు. రేట్లు కూడా 5%, 10%, 15, 20, 30%గా ఉన్నాయి. పైన చెప్పినవన్నీ వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ప్రాతిపదికన వీటిని మనం ఎంచుకోవాలి అన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే మీ ఆదాయ స్వభావము, మీ ఆదాయము, సేవింగ్స్, పెట్టుబడులు, సొంత ఇంటి రుణము, ఆ రుణం మీద వచ్చే వడ్డీ, మెడికల్ ఖర్చులు, కొన్ని జబ్బుల మీద చేసేటువంటి ఖర్చులు, అదేవిధంగా జీతం మీద ఆదాయం ఒకటే ఉంటే ఒకలాగా ఆలోచించాలి, జీతంతో పాటు ఇతర ఆదాయాలు కూడా ఉంటే మరొకలాగా ఆలోచించాలి. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు, వారి ఇన్వెస్ట్మెంట్ విధానం. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉద్యోగస్తులు వారికి ఇష్టమైనటువంటి విధానాన్ని ఎంచుకోవచ్చు. అనగా పాత పద్ధతి వారికి ఉపయోగకరంగా ఉంటే పాత పద్ధతులను కొనసాగవచ్చు. అదేవిధంగా కొత్త విధానం ఉపయోగకరంగా ఉంటే కొత్త విధానము మార్చుకోవచ్చు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వీటిని మార్చుకోవచ్చు. అనగా ఈ సంవత్సరం పాత విధానంలో ఉండి మరొక సంవత్సరం కొత్త విధానంలోకి, లేకపోతే ఈ సంవత్సరం కొత్త విధానంలో ఉండి మరొక సంవత్సరం పాత విధానంలోకి మార్చుకోవచ్చు. వ్యాపారస్తులకైతే ఆ విధంగా మార్చుకున్నటువంటి వెసులుబాటు లేదు. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే పాత విధానము మరియు కొత్త విధానంలో సంవత్సర ఆదాయం 12 లక్షలు కనుక ఉన్నట్లయితే ముందుగా కొత్త విధానం చూసినట్లయితే ఈ కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉంటుంది. ఈ 12 లక్షలు 75,000 తీసేస్తే 11,25,000 ఉంటుంది. ఈ 11,25,000కి మనము పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 మాత్రమే ఉంటుంది. సో 12 లక్షల నుంచి 50,000 తీసేస్తే 11,50,000 ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటుగా ఇక్కడ మనకి మినహాయింపులు అయితే ఉంటాయి, సేవింగ్ మినహాయింపులు. వాటిని చూసినట్లయితే ఇప్పుడు సొంత ఇంటి రుణంపై వడ్డీ 2 లక్షలను కూడా తీసేస్తే 11,50,000, 2 లక్షలు తీసేస్తే 9,50,000. ఇక సెక్షన్ 80C కింద 1,50,000, సెక్షన్ 80D కింద 25,000, సెక్షన్ 80G కింద 50,000 కనుక తీసేస్తే 9,50,000 నుంచి మొత్తం తీసేస్తే నికర ఆదాయము 7,25,000 ఉంటుంది. సో పాత పన్ను విధానంలో 7,25,000కి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో అటువంటి మినహాయింపులు ఏమీ లేవు కాబట్టి 11,25,000కి పన్ను చెల్లించాల్సి వస్తుంది. అనగా పాత పన్ను విధానంలో 7,25,000కి 59,800 రూపాయలు ట్యాక్స్ చెల్లించాలి. కొత్త పన్ను విధానంలో 71,500 చెల్లించాలి. అనగా పాత పన్ను విధానంలోనైతే మనకి 11,700 రూపాయలు తక్కువగా మనం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక మరొక కేసును చూసినట్లయితే ఈ కేసులో ఎటువంటి సేవింగ్స్ కానీ మినహాయింపులు కానీ లేకపోయినట్లయితే అప్పుడు ఎవరికి ఏది ఉపయోగకరంగా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పాత పన్ను విధానంలో 12 లక్షల ఆదాయం ఉన్నటువంటి వారికి ఎటువంటి పన్ను మినహాయింపులు లేకపోతే స్టాండర్డ్ డిడక్షన్ 50,000 తీసేస్తే 11,50,000కి పన్ను చెల్లించాలి. అదే కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 75,000 తీసేస్తే 11,25,000కి పన్ను చెల్లించాలి. అనగా పాత పన్ను విధానంలో 1,01,400 రూపాయల పన్ను చెల్లించాల్సి వస్తుంటే కొత్త పన్ను విధానంలో 71,500 రూపాయలు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అనగా ఎటువంటి సేవింగ్స్ లేకపోతే కొత్త పద్ధతిలో 30,000 రూపాయల వరకు సేవ్ అవుతుంది. కాబట్టి ఉద్యోగ పెన్షన్లు తమకు ఏది అనుకూలంగా ఉన్నట్లయితే ఆ పద్ధతిలోకి మార్చుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మరొక ఉదాహరణ చూస్తున్నాం. ఈ కేసులో జీతం 7 లక్షలు కాగా సేవింగ్స్ ఎటువంటివి ఏవీ లేవు అనుకుందాం. ఇలాంటి కండిషన్లో ఏమవుతుందంటే మనకి పాత పన్ను విధానంలో 7 లక్షలు అయితే స్టాండర్డ్ డిడక్షన్ 50,000 తీసేస్తే 6,50,000 అవుతుంది. ఈ 6,50,000కి ట్యాక్స్ కనుక మనం కట్టినట్లయితే 44,200 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇక కొత్త పన్ను విధానంలో 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్స్ ఉన్నాయి కాబట్టి 7 లక్షల నుంచి 75,000 తీసేస్తే 6,25,000 అవుతుంది. సో ఈ 6,25,000కి కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ లేదు కాబట్టి పాత పద్ధతిలోనే ట్యాక్స్ పడుతుంది. సో పాత పద్ధతిలో పన్ను పడకూడదు అనుకుంటే ఆ మేరకు సేవింగ్స్ చేయాలి. కాబట్టి అందరూ కూడా ఆటోమేటిక్గా అప్పుడు కొత్త దాని వైపే మొగ్గు చూపుతూ ఉంటారు.
అయితే ఉద్యోగంలో చేరినటువంటి ప్రతి ఉద్యోగి కూడా కంపల్సరీగా పిఎఫ్, ఎల్ఐసీలు, హోమ్ లోన్స్ మొదలైనటువంటి సేవింగ్స్ చేసుకుంటారు కాబట్టి వారి అవసరాలను, కలలను, ఆలోచనలను దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఒకే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగస్తులు ఉంటే ఒకరు సేవ్ చేసి మరొకరు మానేసి, లేకపోతే ఇద్దరు కూడా ఎంతో కొంత సేవ్ చేసి, ఇలా ఎన్నో ఆలోచనలే మీ యొక్క ట్యాక్స్ ప్లానింగ్కి దారితీస్తాయి. కాబట్టి ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు అందరూ కూడా ఈ విధమైనటువంటి ప్రణాళికను ముందుగా వేసుకొని తమకు ఏ పద్ధతి, పాత మరియు కొత్త పద్ధతుల్లో ఏ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుందో దాని ప్రకారము పన్ను చెల్లింపులు చేసుకుంటే ట్యాక్స్ తగ్గుతుందని చెప్పవచ్చు.